మనకు వచ్చే డిస్కరేజ్మెంట్లోనే మనము ఏమనుకుంటామంటే దేవుడు లేడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అనుకుంటాం. బైబిల్లోని భక్తులు ఇలాగ మన కళ్ళెదుటి కనిపించే భక్తుల యొక్క పోరాటం చూస్తుంటే వాళ్ళకి కలిగిన బాధల్లో విషమంతా కూడా మనకు లేదు. విషమంతా కూడా పోల్చుకునేది అది వేరే విషయం. అప్పుడు ఆయన అన్నాడు, ఎలాగో నా భార్యకి దెబ్బలు తగిలినాయి, కనీసం ఆఫీస్ దగ్గరికి వెళితే బైబిల్ తర్జుమా చేయటానికి పూనుకున్న ప్రతులు మ్యాన్స్క్రిప్ట్ అంటాం వాటిని, అవి ఏవైనా కాలనివి ఏదైనా ఉంటే వేరు చేసుకోవచ్చు అని అక్కడికి వెళితే ఆయన కాలిపోయిన బూడిద స్వాగతం పలికింది. బూడిద దగ్గర నిలబడినాడు. ఆఫీసు, మిషన్లు, తర్వాత ఏర్పాటు చేసుకున్న మ్యాన్స్క్రిప్ట్లు టీము అంతా కలిసి బూడిద దగ్గర ఉన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయి. ఒక మనిషికి మీరు చెప్పండి, భార్యకు జ్వరం వచ్చిందంటేనే పరిచయం ఆపుతాం మనం, పిల్లలకు జ్వరం వచ్చిందంటే పరిచయం ఆపుతాం. మనకు పోవాలనున్నా ఇంట్లో హోమ్ మినిస్టర్ ఏం చెప్తుంది, మేమంటే నీకు లెక్కలేదు, నువ్వు భలే సేవ చేస్తున్నావు, నీ సేవను బట్టి ఆత్మలో నిండిపోతున్నారు, మందిరమంతా ఇట్లాంటి వాళ్ళు సేవ చేయబట్టే ఇంత జరిగింది అని సర్కాస్టిక్గా మాట్లాడేటప్పటికీ నీకున్న ఆత్మ అంత పోయి సంచి గోడకు తగిలిచ్చి అని క్రోసిని వేసినావా? వీ హ్యావ్ లాస్ట్ అవుట్ ఆఫ్ ద విషన్. అంటే వాళ్ళని వదిలేసిపోమని నేను చెప్పట్లేదు, ఇవన్నీ జరుగుతాయి పరిచర్యల్లో. భార్య మెంటల్ అయిపోతే ఇంకే వ్యక్తి అయినా పరిచయం చేస్తుంది. మీరు చెప్పండి, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. ఒక మనిషినికి, ఒక పురుషునికి ఇది దుస్సాధ్యం. ఒక స్త్రీ చేయగలదు కానీ పురుషుడు చేయలేడు. పురుషుని బలమే స్త్రీలో ఉంది. ఇంక అలాంటి స్త్రీ మెంటల్ వచ్చిన తర్వాత ఇంక పురుషుడు ఏం చేస్తాడు? బట్ విలియం కేరీ ఈజ్ డిఫరెంట్. విచిత్రమేమో తెలుసా, ఆ మెంటల్ వచ్చిన భార్య చనిపోయింది. ఉంటారా, వెళ్తారా ఊరికి? కొడుకు చనిపోయా, భార్య చనిపోయా, ఈ దేశము ఆయనకు భూస్థాపనగా మారిపోయిందంటే తప్ప కాదే.